అదొకటి ఆయన పాత సినిమాల్లో ఉన్నంత క్వాలిటీ ప్రజెంట్ సినిమాల్లో ఉన్నట్ల క్వాలిటీ, ఐ మీన్ స్క్రీన్ క్వాలిటీ కాదు. సినిమా అప్పట్లో 3 hours ఉన్నా సరే అలా ఫ్యామిలీతో కలిసి అలా చూసేవాళ్ళు, బాగుండే. నువ్వు ఫ్యామిలీని పెట్టి సినిమా చూడాలంటే ఎక్కడ ఏ సీన్ లో వచ్చేది అది కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది ఇప్పుడు వచ్చే సినిమాలు. కానీ అసలు ఆ పాటలు అర్థం కావట్లా, కొడుతున్నారు చెవులు బయలుపోతున్నాయి. ఇప్పుడు జనరేషన్ జెన్జీకి అదే కావాలి. సినిమాలు బాగుండేవి. ఐ థింక్ 90s వరకు, అంటే 2000s ఎర్లీస్ వరకు బానే ఉండే. 2005 ఏమో నాకు 2005 ఆ టైంలో ఏ సినిమా నచ్చేది కాదు. ఆర్య నచ్చింది. ఆర్య ఉంది, భద్ర ఉంది, 7/G భద్ర. ఆ టైం కి మనం మంచి సినిమాలు చూసే వయసు అప్పుడే ఇది. నేనైతే నేను ఆ సినిమాల్లో నేను టీవీలో చూసా, ఏది హాల్లో మనకు అంత వయసు లేదు కాబట్టి ఈ టీవీలో అట్లా వేసేటప్పుడు ఎన్టీఆర్ గారి సినిమాలు నాకు చాలా బాగా ఇష్టం. సీనియర్ ఎన్టీఆర్ సినిమాలు చాలా బాగుంటాయి. సీనియర్ ఎన్టీఆర్ గారిది పాతాళ భైరవి చూసా, తెరగొట్టేసి మా పల్లెటూరులో ఆ రోడ్ల మీద తెరగొట్టేసి ప్రొజెక్టర్ తో వేసేవాళ్ళు. పాతాళ భైరవి, నిసమ్మ. నాకు తెలిసి ఆ కథలు మళ్ళీ ఇప్పుడు మన జనరేషన్ కి అందజేస్తుంది త్రివిక్రమ్ గారు. అంటే ఇప్పుడు జనరేషన్ కి పాత సినిమాలు చూస్తాం లేదు తెలియదు. అదే కదా ఇప్పుడు అవి మిక్సింగ్ కొట్టేసి ఏదో రకంగా చేసేసి కొత్త ప్రోడక్ట్ మీకు తీసుకొస్తున్నారు. అదే అలా వైకుంఠపురం అంటున్నారు, ఏం చేయలేము అని. ఇప్పుడు వచ్చే సినిమాలన్నీ కూడా ఒకప్పుడు మనం చూసిన దాంట్లో అటు మార్చి తీసుకుంటాం.